అతడు తన తండ్రి ఎంత పొడవుగా ఉంటాడో అంత పొడవుగా ఉన్నాడు. ఈ కేక్ తేనె ఎంత తీపిగా ఉంటుందో అంత తీపిగా ఉంది. అతడు సింహం ఎంత ధైర్యంగా ఉంటుందో అంత ధైర్యవంతుడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం యాజ్ అండ్ సో ఆన్ యాజ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ యాజ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్. అతడు తన తండ్రి ఎంత పొడవుగా ఉంటాడో అంత పొడవుగా ఉన్నాడు. అతడు తన తండ్రి ఎంత పొడవుగా ఉంటాడో అంత పొడవుగా ఉన్నాడు. He is as tall as his father. He is as tall as his father. ఈ గది కొత్త ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా ఉంది. ఈ గది కొత్త ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా ఉంది. This room is as clean as a new house. This room is as clean as a new house. ఈ కేక్ తేనె ఎంత తీపిగా ఉంటుందో అంత తీపిగా ఉంది. ఈ కేక్ తేనె ఎంత తీపిగా ఉంటుందో అంత తీపిగా ఉంది. This cake is as sweet as honey. This cake is as sweet as honey. అతడు సింహం ఎంత ధైర్యంగా ఉంటుందో అంత ధైర్యవంతుడు. అతడు సింహం ఎంత ధైర్యంగా ఉంటుందో అంత ధైర్యవంతుడు. He is as brave as a lion. He is as brave as a lion. ఈ రోడ్డు హైవే ఎంత వెడల్పుగా ఉంటుందో అంత వెడల్పుగా ఉంది. ఈ రోడ్డు హైవే ఎంత వెడల్పుగా ఉంటుందో అంత వెడల్పుగా ఉంది. This road is as wide as a highway. This road is as wide as a highway. అతడు తన సోదరుడు ఎంత బలవంతుడో అంత బలవంతుడు. అతడు తన సోదరుడు ఎంత బలవంతుడో అంత బలవంతుడు. He is as strong as his brother. He is as strong as his brother. ఈ కుర్చీ సోఫా ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అంత సౌకర్యవంతంగా ఉంది. ఈ కుర్చీ సోఫా ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అంత సౌకర్యవంతంగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.